హీరోయిన్లు తనగానే మనకు చాలా రకాలైనటువంటి వార్తలు కనిపిస్తూ ఉంటాయి. చాలా రకాలైనటువంటి వివాదాలు కనిపిస్తూ ఉంటాయి. చాలా సందర్భాలుగా మంచితనాలు కనిపిస్తూ ఉంటాయి. చాలా గొప్ప విషయాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే కొంతమంది హీరోయిన్లకు సంబంధించి మాత్రం ఎఫ్ఐఆర్స్ గురించి మాత్రం మాట్లాడే విధానం మాత్రం చాలా క్లియర్‌గా ఉంటుంది. ఎందుకు ఎఫ్ఐఆర్స్ గురించి మాత్రం ఇంత పర్టిక్యులర్‌గా మాట్లాడుతున్నారంటే మాత్రం అది వార్తలో ఉన్న విషయమే కాబట్టి, లేకపోతే మ్యాక్సిమం ఓపెన్ అయినటువంటి విషయంగా కాబట్టి, లేకపోతే చాలామందికి తెలిసిన విషయంగా కూడా కాబట్టి ఇది వీళ్ళ ఎఫ్ఐఆర్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి విధానం మాత్రం మనకు కనిపిస్తుంది. నిజానికి ఆ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నటువంటి హీరోయిన్ ఎవరు అంటే మాత్రం త్రిష. ఎందుకు త్రిష ఈ మధ్య కాలంలో పదే పదే వార్తల్లో ఉంటుంది, పదే పదే చాలామంది దాని గురించి టార్గెట్ అవుతోంది, లేకపోతే తన గురించి ఎందుకు ఎక్కువ మాట్లాడుకునేలాగా కనిపిస్తుందంటే మాత్రం తన ఎఫ్ఐఆర్స్ గురించి మాట్లాడే విధానం మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఎఫ్ఐఆర్ అనగానే మామూలుగా చూస్తే త్రిష ఎఫ్ఐఆర్స్లో సంబంధించి మాత్రం కావచ్చు, లేకపోతే ఎఫ్ఐఆర్స్లో సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, లేకపోతే దానికి సంబంధించినటువంటి విశేషాలు కావచ్చు, ఇవన్నీ పెద్దగా ఎక్కువగా లైమ్ లైట్లో లేకుండా చాలా కామ్గా, క్వైట్గా, చాలా సైలెంట్గా వెళ్ళిపోతున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది మనకు. అంటే ప్రధానంగా చూస్తే తన కెరీర్ మొదలుపెట్టిన టైంలో 2003 కావచ్చు, 2001, 2, 3 దగ్గర నుంచి మొదలు పెడితే కనుక 2004లో తను 1 ఇయర్లో సింబుతో అఫైర్ నడిపించినటువంటి విధానం మాత్రం చాలా అందరికీ ఓపెన్ సీక్రెట్. మ్యాక్సిమం 2004లో తను ఒక అఫైర్ క్రియేట్ చేసుకుంది సింబుతో. కాకపోతే 1 ఇయర్లోనే తను అతనితో విడిపోయింది. ఎందుకు అప్పుడు సింబు బిహేవియర్ బాగాలేదని చెప్పేసి ఒక వార్తలు రావచ్చు, లేకపోతే సింబు బిహేవియర్ రకరకాలుగా ఉన్నట్టుగా అందుకనే తను విడిపోయిందని చెప్పేసి కూడా వార్తలు వచ్చినాయి. ఇమ్మీడియట్గా 2005లోనే తను దగ్గుబాటు రానాతో అఫైర్ నడిపించుకున్నట్టుగా వార్తలు వచ్చినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళిద్దరి మధ్య అటువంటి అఫైర్ కావచ్చు, చాలా ఓపెన్గా వచ్చినటువంటి వార్తలు కావచ్చు, లేకపోతే ఫొటోస్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి అంటే పర్సనల్గా జరిగినటువంటి విషయాలు కూడా చాలా ఓపెన్గా అందరికీ పబ్లిక్గా కనపడేలాగా కనిపిస్తుంది. ఎందుకంటే 2005 నుంచి దాదాపు 8 వరకు కూడా తను అతనితో ఎఫ్ఐఆర్ నడిపించినటువంటి సందర్భం కూడా కనిపిస్తున్నారు. అంటే ఒక దశలో రానా త్రిషని పెళ్లి చేసుకోబోతున్నాడు, లేదా త్రిష రానా పెళ్లి చేసుకోబోతున్నాడు అనేటువంటి వచ్చేంతవరకు బలమైనటువంటి వార్తలు కూడా మనకు బలంగా కనిపించినాయి. వాస్తవంగా చాలా వరకు వినిపించాయి కూడా. 2005 నుంచి 2007 వరకు కూడా రానాతో ఎఫ్ఐఆర్ నడిపించిందన్న విషయం మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. తట్టు వాళ్ళిద్దరి మధ్య విడిపోయినటువంటి వార్తలు కూడా వచ్చేట్టు మనకు తెలుస్తుంది మాత్రం. కాకపోతే 2008 నుంచి 2010 వరకు కూడా మళ్ళీ ఇప్పుడు ఏదైతే హీరోతో ఎఫ్ఐఆర్ ఉన్నట్టు నడిపిస్తున్నట్టుగా, లేకపోతే లివ్ ఇన్ రిలేషన్స్లో ఉన్నట్టుగా కనిపిస్తున్నటువంటి హీరో ఎవరంటే మాత్రం విజయ్. ఎస్, దళపతి విజయ్తో మళ్ళీ 2008 నుంచి 10 వరకు కూడా ఎఫ్ఐఆర్ కొనసాగించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే అప్పుడు కాకపోతే మరీ అంత లైవ్ నైట్ లేకుండా, చాలా భారీ స్థాయిలో కనపడకుండా, హంగామా లేకుండా, చాలా కామ్గా క్వైట్గానే సైలెంట్గా వీళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్ నడుస్తున్నట్టుగా అప్పుడు వచ్చినటువంటి వార్తలు కావచ్చు, రూమర్స్ కావచ్చు, గాసిప్స్ కావచ్చు, చాలా ఎక్కువగా కనిపించాయి మనకు. ఆ 3 ఏళ్ళు కూడా అతనితో కొంత రిలేషన్స్ నడిపించిందని చెప్పేసి కూడా మనకి కొన్ని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఏమైంది, 2010లో తను విడిపోయిన తర్వాత వీటిగా ధనుష్తో ఎఫ్ఐఆర్ వచ్చినట్టుగా మళ్ళీ మొదలైంది. ఎందుకు అప్పటికే ధనుష్ కూడా పెళ్ళి అయిపోయింది ఆల్రెడీ. అతను అప్పటికి కూడా ధనుష్కు చాలామంది అమ్మాయిలతో, చాలామంది హీరోయిన్తో ఎఫ్ఐఆర్ ఉన్నట్టుగా కూడా మనకు అప్పుడు వార్తలు వచ్చినప్పుడు కూడా 2010లో మళ్ళీ ధనుష్తో తను ఎఫ్ఐఆర్ మొదలుపెట్టింది, ఎఫ్ఐఆర్ సాగిస్తూ ఉంది, వీళ్ళిద్దరి మధ్య ఒక ఏదో నడుస్తుందని చెప్పేసి కూడా అప్పుడు కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి, రూమర్స్, గాసిప్స్ కూడా వస్తూనే ఉన్నాయి. 2010 నుంచి 13 వరకు కూడా ధనుష్తో వీళ్ళిద్దరి మధ్య ఒక ఎఫ్ఐఆర్ ఉన్నట్టుగా కనిపిస్తున్నట్టుగా వార్తలు వచ్చినట్టు మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తుంది. అందరికీ ఓపెన్ సీక్రెట్గానే కనిపిస్తుంది. ఎందుకంటే గాసిప్లు కావచ్చు, రూమర్స్ కావచ్చు, లేకపోతే ఫేక్ న్యూస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒక ఎఫ్ఐఆర్ నడుస్తున్నట్టుగా మాత్రం వార్తలు వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. 2014లో వరుణ్ మనియన్ అని చెప్పేసి ఒక తమిళ్ బిజినెస్ మ్యాన్తో తను ప్రేమాయణ సాగిస్తున్నట్టుగా మళ్ళీ ఒక వార్తలు వచ్చినాయి. ప్రేమతో పాటు వాళ్ళిద్దరి మధ్య ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. నిజానికి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు, పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు, ఆమె కెరీర్ కూడా ఫుల్ స్టాప్ పెట్టుకోవడం చెప్పేసి కూడా చాలా వార్తలు వచ్చినాయి. ఆ తర్వాత ఎంగేజ్మెంట్ అయిపోయింది. కాకపోతే ఇమీడియట్గా నెక్స్ట్ ఇయర్ తర్వాతనే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చేసింది. వాళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ చేసుకుని ఆ తర్వాత మళ్ళీ తను సోలోగా లైఫ్ స్టార్ట్ చేసింది. అలాగా సోలో లైఫ్ చేసినటువంటి తను మళ్ళీ హీరోయిన్గా బిజీ అయిపోయింది, స్టార్ హీరోయిన్గా మారింది. లేకపోతే రకరకాలైనటువంటి భాషలో తను డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తుంది. డిఫరెంట్ సినిమాలు కూడా చేసినటువంటి విధానం కూడా మనకు కనిపిస్తుంది. కొన్ని తెలుగులో కావచ్చు, తమిళ్ కావచ్చు, మలయాళం కావచ్చు, హిందీలో కావచ్చు, కొన్ని సినిమాలు మాత్రం చాలా కొంచెం ఆకట్టుకునేలాగా, మెప్పించేలాగా సినిమాలు మాత్రం కనిపిస్తుంది. బట్ అది 2021 వరకు కూడా ఇది కొనసాగింది. సింగిల్గానే తను ఒంటరిగానే ఉన్నట్టుగా కనుక ఇప్పుడు అంటే ఆ కాలంలో వచ్చినటువంటి వార్తలు కావచ్చు, గాసిప్స్ కావచ్చు, రూమర్స్ కావచ్చు, తను ఎవరితోనూ రిలేషన్స్లో ఉంది అన్న వార్తలు మాత్రం ఎప్పుడు రాలేదు నిజానికి. మరి తర్వాత 2022 నుంచి ఇప్పటి వరకు 2026 వరకు కూడా మళ్ళీ దళపతి విజయ్తో లివ్ ఇన్ రిలేషన్స్లో నడిపిస్తుంది, లేకపోతే వీళ్ళిద్దరి మధ్య ఒక ఎఫ్ఐఆర్ నడుస్తుందని చెప్పేసి బలంగా వార్తలు వచ్చాయి. నిజానికి ఈ వార్తలు 2022 నుంచి కాకుండా 2024 నుంచి మాత్రమే వచ్చాయి. అంటే ఆ తర్వాత ముందు 2 ఏళ్ళుగా వీళ్ళిద్దరూ ఒక సైలెంట్గా రిలేషన్షిప్లో ఉన్నారా, లేకపోతే సైలెంట్గా అఫైర్లో ఉన్నారా అనే విషయం మాత్రం చాలా తెలియకుండా ఉంటుంది మనకు. కాకపోతే 2024లో కొంత వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుందని చెప్పేసి కొంత వార్తలు వచ్చినట్టు వారు కనిపిస్తుంది. తర్వాత 2025లో వీళ్ళిద్దరి మధ్య బలమైనటువంటి బాండింగ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది మనకు. ఆ తర్వాత 2026 వచ్చేసరికి వీళ్ళిద్దరు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారని చెప్పేసి కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఎలా ఉంది, తను ఆల్మోస్ట్ పెళ్లి చేసుకోలేదు, కానీ వాళ్ళిద్దరి మధ్య ఒక వైవాహిక బంధం లాంటి రిలేషన్ మాత్రమే సాగుతుందని చెప్పేసి తెలుస్తుంది. ఆ కారణంగానే విజయ్ భార్య సంగీత విడాకులకి అప్లై చేసి విడాకులు కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. సో ఈ మొత్తం వ్యవహారం చూస్తే కనుక త్రిష చేసినటువంటి ఎఫ్ఐఆర్లు కావచ్చు, త్రిష పెట్టుకున్నటువంటి రిలేషన్స్ కావచ్చు, త్రిష పెట్టుకున్నటువంటి వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ
బిహైండ్ ద స్క్రీన్ సాగించినటువంటి వ్యవహారాలుగా కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే మనకు ఇవన్నీ రూమర్సా, గాసిప్సా, ఫేక్ న్యూస్ అనేది మనకు స్పష్టంగా తెలియనప్పుడు కూడా వచ్చినటువంటి వార్తల్లో వచ్చినట్టుగా మనకు కనిపిస్తున్నటువంటి విధానం మాత్రం కనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఒక స్పెషల్ న్యూస్ ఏంటంటే, ఏప్రిల్ 20న ఈ విజయ్ డైవర్స్ కేసు అనౌన్స్ అయిపోతుంది. అంటే డైవర్స్ కేసు ఆ రోజు హీరింగ్ అయిపోతుంది. ఆ రోజు ఆల్మోస్ట్ ఫైనల్గా డైవర్స్ అయిపోయినట్టుగా ఏప్రిల్ 20న వస్తుంది వార్తకు సంబంధించినట్టుగా. ఏప్రిల్ 24న ఎలక్షన్స్ అవుతున్నాయి. తమిళనాడులో ఎలక్షన్ జరుగుతున్నటువంటి విధానం ఏప్రిల్ 20న విజయ్కి డైవర్స్ అయిపోతే 24న ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి. ఆ తర్వాత మే 4న రిజల్ట్ వస్తుంది. ఈ ఎలక్షన్ రిజల్ట్ మే 4న వస్తుంది. మే 5వ తారీఖున త్రిష బర్త్డే వస్తుంది మళ్ళీ. సో మరి మొత్తం వ్యవహారాలు చూస్తే కనుక డెఫినెట్గా కనిపిస్తుంది. అంటే డైవర్స్ తర్వాత ఎలక్షన్కి వెళ్ళేటువంటి విధానం విజయ్లో ఏమైనా ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా, లేకపోతే కొంచెం ఇబ్బంది అవుతుందా, లేకపోతే అసలు నిజంగా అతను గెలిపడానికి దగ్గరగా ఉంటాడా అనే విషయం మాత్రం తెలియాల్సింది. దాంతోపాటు నెక్స్ట్ ఎలక్షన్ రిజల్ట్ నెక్స్ట్ డేనే త్రిష బర్త్డే రావడం, త్రిష బర్త్డేకి మళ్ళీ స్పెషల్గా గెస్ట్గా వెళ్తాడా, త్రిష బర్త్డే సెలబ్రేట్ చేస్తాడా అనేది కూడా కొంచెం ఊహాగానాల్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే మనకు మాక్సిమం ఒక రూమర్స్గానే వినిపిస్తూ ఉంటుంది. మొత్తంగా ఈ త్రిష బయోగ్రఫీ కావచ్చు, లేకపోతే త్రిష ఎఫ్ఐఆర్స్ యొక్క వ్యవహారాలు మాత్రం ఇవన్నీ బిహైండ్ ద స్క్రీన్గా సాగుతున్నటువంటి విధానం మాత్రం కనిపిస్తూ ఉన్నాయి.